కాలిపోయిన మృతదేహాలు, హాహాకారాలు చేస్తున్న క్షతగాత్రులు, శిథిలాలు తొలగిస్తున్న కొద్దీ బయటపడుతున్న శవాలు, తమ వారి కోసం బాధితుల ఆర్తనాదాలతో సిగాచి పరిశ్రమ చుట్టుపక్కల ప్రాంతాలు భీతావహంగా మారాయి. తెలంగాణ రాష్ట్ర చరిత్రలోనే ఘోర పారిశ్రామిక ప్రమాదంగా ఇది నిలిచింది. సోమవారం ఉదయం హైదరాబాద్ శివార్లోని సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం పాసమైలారం పారిశ్రామిక వాడలో సిగాచి ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఫ్యాక్టరీలో భారీ విస్ఫోటనం సంభవించింది. ఇప్పటి వరకు 42 మంది మృతదేహాలను వెలికితీయగా శిథిలాల కింద మరికొందరు ఉండి ఉంటారని, మృతుల సంఖ్య ఇంకా పెరుగుతుందని అధికారులు చెబుతున్నారు. పేలుడు సమయంలో ఏకంగా 700 నుంచి 800 డిగ్రీల ఉష్ణోగ్రత ఉందని అంచనా వేస్తున్నారు. ఈ కారణంగానే అక్కడ పనిచేస్తున్న వారిలో 5 సజీవ దహనమైనట్టు చెబుతున్నారు. ప్రమాదం జరిగినప్పుడు పరిశ్రమలో 14 ఇంచుల మందంతో ఉన్న ప్లింత్ బీమ్లు సైతం విరిగి కుప్పకూలిపోవడంతో నష్టం భారీగా పెరిగిందని భావిస్తున్నారు. ప్రమాద సమయంలో పరిశ్రమ వైస్ ప్రెసిడెంట్ ఇలంగోవన్ క్వాలిటీ కంట్రోల్ విభాగం నుంచి కిందికి దిగుతున్న సమయంలోనే పేలుడు సంభవించింది. దీంతో ఆయన మృతదేహం 50 మీటర్ల దూరం వరకు ఎగిరిపడిందంటే పరిస్థితి తీవ్రతను ఊహించవచ్చు. ఈ ఘటనపై ప్రధాని మోదీ, సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని ప్రకటించారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన ఎన్డీఆర్ఎఫ్, హైడ్రా, ఫైర్ సేఫ్టీ టీంలు యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాయి. 11 ఫైర్ ఇంజన్లు మంటలను అదుపు చేశాయి. ఇక సంగారెడ్డి కలెక్టర్ ప్రావీణ్య, ఎస్పీ పరితోష్ పంకజ్ సహాయ చర్యల్లో పాల్గొన్నారు. ప్రమాదానికి గురైన సిగాచి కంపెనీ గుజరాత్ కేంద్రంగా పనిచేస్తోంది. దీనికి తెలంగాణ, మహారాష్ట్రాల్లో పరిశ్రమలు ఉన్నాయి. పాసమైలారం పారిశ్రామిక వాడలో దాదాపు 4 ఎకరాల విస్తీర్ణంలో మందుల తయారీ పరిశ్రమ ఉంది. ఇక్కడ నుండి ముడి సరుకును శుద్ధి చేసి మైక్రో క్రిస్టలైన్ సెల్యులోజ్ అనే ఔషధాన్ని తయారు చేస్తారు. దీన్ని వివిధ మందుల తయారీ సంస్థలకు విక్రయిస్తారు. ఈ పరిశ్రమలో 4 బ్లాకులున్నాయి. సెక్యూరిటీ బ్లాకు వెనుకవైపు ప్రొడక్షన్ విభాగం ఉంది. ఇక్కడే మందుల తయారీ జరుగుతుంది. దీనికి పై అంతస్తులో క్వాలిటీ కంట్రోల్, అడ్మిన్ విభాగాలున్నాయి. ఇక్కడ మొత్తం 189 మంది సిబ్బంది పనిచేస్తుంటారు. ఇక్కడ నార్త్ ఇండియా రాష్ట్రాలకు చెందిన వారే ఎక్కువగా ఉంటారు. సోమవారం ఉదయం 8 గంటల ప్రాంతంలో సిబ్బంది అంతా యథావిధిగా విధులకు హాజరయ్యారు. ముడి సరుకును శుద్ధి చేసేందుకు స్ప్రేయర్ డ్రయర్ను ఉపయోగిస్తారు. అదే సమయంలో ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. ఉదయం 9:50 ఒక్కసారిగా భారీ శబ్దంతో ఇది పేలిపోయింది. ఏం జరిగిందో తెలిసేలోపే పై అంతస్తు కుప్పకూలింది. పక్కనే ఉన్న మరో భవనం ధ్వంసమైంది. క్వాలిటీ కంట్రోల్తో పాటు మరో విభాగానికి మంటలు దావానంలా వ్యాపించాయి. ఆ సమయంలో మొత్తం 147 మంది పరిశ్రమ ఆవరణలో ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. వారిలో ఘటనా స్థలంలోనే 17 మంది మృతి చెందగా 2 ఆసుపత్రిలో ప్రాణాలు విడిచారు. అయితే పేలుడుకు కారణం స్ప్రేయర్ డ్రయ్యరేనని అంటున్నారు. ఇది పేలగానే దానికి సమీపంలో పనిచేస్తున్న కార్మికులు ఏం జరుగుతుందో తెలుసుకునేలోపే కాలిపోయారు. రియాక్టర్కు ముడి పదార్థాన్ని తీసుకొచ్చే పైప్ లైన్లు, తయారైన పదార్థాన్ని నిల్వ చేసేందుకు వాడే పైపులు కూడా కరిగిపోయినట్లు సహాయ చర్యల్లో పాల్గొన్న సిబ్బంది చెబుతున్నారు. శిథిలాలను తొలగిస్తున్న కొద్దీ మృతదేహాలు బయటపడుతూనే ఉన్నాయి. బరువైన పైపులు, సిమెంటు బీమ్లు, ఇనుప గడ్డర్లను క్రేన్లతో తొలగించడానికే చాలా సమయం పడుతోంది. కాలిపోయిన మృతదేహాల నుంచి వస్తున్న వాసన, రసాయనాల దుర్గంధం ఆ ప్రాంతమంతా విస్తరించింది. మృతదేహాలను గుర్తుపట్టడానికి DNA పరీక్షలే దిక్కని వైద్యులు చెబుతున్నారు. ఇక్కడ చనిపోయిన వారిని వారి కుటుంబ సభ్యుల DNAలతో పోల్చి చూసి గుర్తించాల్సి ఉంటుంది. అప్పటి వరకు మృతదేహాల అప్పగింత సాధ్యం కాకపోవచ్చు. ఇక స్ప్రేయర్ డ్రయ్యర్లో జరిగే రసాయన మిశ్రమ ప్రక్రియతో ఉష్ణోగ్రత అనూహ్యంగా పెరుగుతుంది. దాన్ని ఎప్పటికప్పుడు మెయింటైన్ చేసేందుకు బ్లో ఎయిర్ హ్యాండర్లను ఉపయోగిస్తారు. గాలిని పీల్చుకొని వదలడంతో వీటిలో దుమ్ము పేరుకుంటుంది. వాటిని ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తుండాలి. లేదంటే స్ప్రేయర్ డ్రయ్యర్ పనితీరు సరిగ్గా ఉండదు. బ్లో ఎయిర్ హ్యాండ్లర్ను శుభ్రం చేయడంలో నిర్లక్ష్యం కారణంగా దుమ్ము పేరుకుందని అంటున్నారు. అందుకే డ్రయ్యర్లో ఉష్ణోగ్రత అదుపులోకి రాకపోవడంతో పేలుడుకు దారితీసి ఉంటుందని ప్రాథమికంగా అంచనా వేశారు. అలానే స్ప్రేయర్ డ్రయ్యర్లో ముడి ఔషధాన్ని శుద్ధి చేయడానికి హైడ్రోజన్ పెరాక్సైడ్ వాడుతుంటారని, ఇది నిబంధనలకు విరుద్ధమని
పేలుడుకు ఇది కూడా కారణమై ఉండవచ్చనేది మరో వాదన. మొత్తానికి సిగాచీలో జరిగిన ప్రమాదం మరోసారి పరిశ్రమల్లో కార్మికుల సేఫ్టీపై అనేక ప్రశ్నలు లేవనెత్తుతుంది. మరి ఈ ప్రమాదంతోనైనా పరిశ్రమలు మారుతాయా లేదా అన్నది చూడాలి.